చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. గంటి మోహన చంద్ర బాలయోగి జిఎంసి బాలయోగి 1951 అక్టోబర్ 1వ తేదీన తూర్పుగోదావరి జిల్లా ఎదురులంక గ్రామంలో జన్మించారు. దళిత కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంఏ లా డిగ్రీలు పూర్తి చేశారు. ఆయన రాజకీయ ప్రస్థానం గ్రామీణ స్థాయి నుండి ప్రారంభమై జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా, రాష్ట్ర మంత్రిగా, చివరికి దేశ అత్యున్నత పదవుల్లో ఒకటి అయిన లోక్సభ స్పీకర్ స్థాయికి ఎదిగారు. ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది అంటే 1987 నుంచి 91 వరకు తూర్పుగోదావరి జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నారు. 1991 10వ లోక్సభకు ఆయన ఎంపీగా ఎన్నికోవడం జరిగినది. 1996లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడిగా, ఉన్నత విద్యా శాఖ మంత్రిగా ఆయన కర్తవ్యం నిర్వర్తించారు. 1998 నుంచి 2002 వరకు 12వ లోక్సభ స్పీకర్గా బాధ్యతలు వహించారు. 2002 మార్చి 3వ తేదీన భారతీయ రాజకీయ రంగం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. ప్రముఖ రాజకీయ నాయకుడు, లోక్సభ మాజీ స్పీకర్ జిఎంసి బాలయోగి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆంధ్రప్రదేశ్లోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన బాలయోగి గారు కష్టపడి చదువుకొని న్యాయవాదిగా స్థిరపడ్డారు. అనంతరం రాజకీయాల్లో ప్రవేశించి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నారు. 1998వ సంవత్సరంలో ఆయన లోక్సభ స్పీకర్గా ఎన్నికై భారత పార్లమెంట్ చరిత్రలో అత్యంత యువ స్పీకర్లో ఒకరిగా నిలిచారు. సభ నిర్వహణలో ఆయన చూపిన సమతుల్యత, క్రమశిక్షణ, నిష్పక్షపాత వైఖరి ప్రశంసించబడింది. 2002 మార్చి 3వ తేదీన కృష్ణా జిల్లాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజకీయ వర్గాలు, ప్రజలు ఆయన మరణాన్ని తీవ్రంగా శోకించారు. జిఎంసి బాలయోగి గారి జీవితం ప్రజాసేవకు అంకితమైంది. సాధారణ వ్యక్తి కూడా చేసిన కృషి, నిబద్ధతతో ఉన్న స్థానాలకు చేరుకోవచ్చని ఆయన జీవితం నిరూపించింది. ఆయన మరణం ఒక విషాదం అయినా ఆయన సేవలు భారత ప్రజాస్వామ్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.